హాయనా సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. అవును. మీరు ఏ సినిమాకి వెళ్తారు, ఎందుకు? అంటే నా ఫేవరెట్ యాక్టర్ వచ్చేసరికి చిరంజీవి గారు. ఓకే. సో ఆయన అబ్బాయిగా నేను రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే. అదే విధంగా వెంకటేష్ గారి మూవీ అందరి మూవీస్ చూస్తాను. ప్రైమ్ గా వెళ్ళాలి అంటే నేను రామ్ చరణ్ మూవీకి వెళ్తాను. రామ్ చరణ్ మూవీ ఇప్పుడు పుష్ప సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుందా అని పెద్ద టాపిక్ వచ్చింది. అవును. కొట్టుద్దంటారా పుష్ప రికార్డులను బ్రేక్ చేస్తుందా రామ్ చరణ్ మూవీ? 100% అనేది బ్రేక్ చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే శంకర్ గురించి మీకు తెలుసు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది శంకర్ మూవీస్. ఎస్పెషల్లీ హీఈస్ ఏ సీనియర్ మోస్ట్ డైరెక్టర్. అండ్ మోర్ ఓవర్ మన తెలుగులో రాజమౌళి ఎలానో హిట్స్ కొట్టడంలో, అదే విధంగా శంకర్ కూడా తమిళనాడులో ఓవరాల్ గా అంటే పాన్ ఇండియా లెవెల్లో శంకర్ అనే పర్సన్ లీడింగ్ డైరెక్టర్ అన్నమాట. కంపేర్ టు రాజమౌళి గారి కంటే నెక్స్ట్ లెవెల్ పర్సన్ శంకర్ గారు. అది ఎక్స్పీరియన్స్ పరంగా. సో పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది కాబట్టి ఇప్పుడు మిగతా 2 సినిమాలు అవి ఓన్లీ తెలుగు సినిమాగానే వస్తున్నాయి. అవును. సో ఇది 2000 కోట్లు అంటే పుష్ప ఇప్పుడు ఆల్రెడీ 1800 కోట్లు దాటింది. సో 2000 దాటే ఛాన్స్ ఉందంటారా? అది 100% దాటుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బాహుబలి రికార్డులు ఆల్రెడీ బ్రేక్ అయిపోయినాయి పుష్ప 2 తో. సో పుష్ప 2 ని బ్రేక్ చేస్తుంది అనేది డౌట్ అనమాట. 100% అనేది బ్రేక్ చేస్తుంది అనే హోప్ అయితే నాకు ఉందండి. ఎందుకు అంటే ఇప్పుడు సుకుమార్ అండ్ రాజమౌళి గారితో కంపేర్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ పరంగా మన తన పేరు శంకర్ గారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో శంకర్ గారు ఒక మూవీ తీస్తున్నారు అంటే అన్ని మూవీస్ ని కూడా అనాలిసిస్ చేస్తాడు ఆయన. ప్రాపర్ అనాలిసిస్ చేసేసేసి మేకింగ్ అన్నదంతా ఎక్సలెంట్ వేలో చేస్తుంటారని చెప్పేసి నాకైతే మంచి నమ్మకం అనేది ఉంది. ఓకే. అలాగే రామ్ చరణ్ ఇప్పుడు ఇద్దరు సీనియర్ హీరోలతో పోటీ పడుతున్నాడు. మరి వాళ్ళ పోటీని రామ్ చరణ్ తట్టుకోగలడా? 100% తట్టుకుంటాడు. ఓకే. బాలయ్య బాబు గారిది డాకు మహారాజ్ అంటే ఒక బందిపోటు లాగా వస్తున్నాడు. సో డాకులకు డాకు, మంచి వాళ్ళకు మహారాజు అని ఒక అవార్డు కూడా వచ్చింది అనమాట. సో ఆ విధంగా సంచలనం సృష్టించే ఛాన్స్ ఉందా? చేయొచ్చు. అది మనం చెప్పలేము కదా, ఒకసారి రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఓకే. బాలయ్య బాబు గారి ఓల్డ్ లుక్ ఎలా అనిపించింది? గుర్రస్వారి ఎలా అనిపించింది మీకు? అంతా బాగుంది. ఓకే. వెంకీ మామ మళ్ళీ ఈసారి ఇద్దరు పెళ్ళంతో ప్రియురాలతో వస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్నాడు. ఈ 2 సినిమాలు దాటికి ఆయన తట్టుకోగలడా? అంటే ఒకటి ఆ 2 సినిమాలు కూడా మ్యాక్స్ ఏంటంటే మన స్టేట్ లెవెల్లో మంచి కలెక్షన్స్ అనేది కలెక్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే బాలకృష్ణ గారికి కూడా మంచి ఫేమ్ ఉంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. అదే విధంగా వెంకటేష్ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ తీస్తారని చెప్పేసి మంచిగా ఫ్యామిలీస్ బాగా అట్రాక్ట్ అవుతారు వెంకటేష్ గారు. సో వెంకటేష్ గారి మూవీకి మంచి కలెక్షన్స్ వస్తాయి. మోర్ ఓవర్ ఏంటంటే సంక్రాంతి అంటే మంచి మూవీస్ అన్ని రిలీజ్ అవుతాయి. మ్యాక్స్ అన్ని కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్, రిలీజ్ చేసే సెంటర్స్ బేస్ చేసుకుని కలెక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఈసారి స్పెషల్ షోలు లేవు కదా, గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు కదా తెలంగాణలో. సో కలెక్షన్ల మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? స్పెషల్ షోస్ లేనప్పుడు ఏంటంటే డేస్ అనేవి ఎక్స్టెండ్ అవుతాయి. అంతేగాని కలెక్షన్స్ మీద ఇంపాక్ట్ ఏమి ఉండదు అనుకో. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నారంటే ఇన్సిడెంట్స్ జరిగాయి కదా రీసెంట్, అవి రిపీట్ కాకూడదు అనే మోడ్ లో వాళ్ళు ఆలోచన. అంటే ఒక విధంగా ప్రజలకు మంచి చేయడానికే 100%. సో మీరు ఏ సినిమా చూస్తారన్న ముందు? ఫస్ట్ నేను గేమ్ చేంజర్ చూస్తారా? చిరంజీవి మ్యాన్ అంటారా? అవును. ఓకే. థ్యాంక్ యూ అన్న. మోస్ట్ రైట్.